ఈ వారం ధనుసు రాశి వారికి ఒక 3 గ్రహాలు సప్తమ స్థానంలో సంచరించడం చాలా వరకు ఇది ఒక శుభ సూచకంగా రావడం జరుగుతుంది. సాధారణంగా ధనుసు రాశి వారు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం, విద్యార్థులైతే నిరంతరం ఏదో ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియజేసే ప్రయత్నంలో ఉంటారు. సో ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు, లెక్చరర్లు అంటే ఏదైనా గురువులు, వాళ్ళకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. విద్యార్థులు అయితే మంచి కళాశాలలో చేరతారు. ఉపాధ్యాయులు అయితే ఒక మంచి విద్యా సంస్థలో వాళ్ళకి మంచి వేతనంతో మంచి అవకాశం లభించే అవకాశం ఉన్నది. శుక్రుడు రాశిని చూడటం వల్ల ఈ వారం ఈ రాశి వారికి నూతన వాహన వస్త్రలాభం కలిగే అవకాశం ఉంది. అలాగే మరి బుధుడు ఈ రాశిని చూడటం వల్ల అంటే కంప్యూటర్లు కానీ, కొత్త సెల్ ఫోన్ కానీ ఇటువంటి సౌకర్యాలు కలిగించే అవకాశం ఉంటాయి. రవి చూస్తున్నాడు భాగ్యాధిపతిగా, అంటే మీకు తండ్రి గారు కానీ, గురువు గారు కానీ, మీకు తండ్రి సమాన వ్యక్తుల నుంచి ఒక విధమైన ప్రోత్సాహం, మీ అవసరానికి వాళ్ళు తగు విధంగా సహకరించడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి జీవిత భాగస్వామికి ఒక మంచి ఉద్యోగ అవకాశం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సప్తమం బలంగా ఉన్నప్పుడు వైఫ్కో బాగుంటుంది, లేదంటే భర్తకు బాగుంటుంది. రాశి బాగున్నప్పుడు జాతకుడు బాగుంటూ ఉంటాడు. ప్రస్తుతం సప్తమం బలంగా ఉంది కాబట్టి వివాహ విషయాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా విదేశ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలకు కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా మరి ఈ వార ప్రారంభంలో చేసుకోవడం వల్ల అనుకూలించే అవకాశం జాగ్రత్తగా ఉంది. అయితే కుజుడు 5వ స్థానంలో ఉంటూ మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రజ్ఞ, టాలెంట్ ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా దాన్ని 10 మందికి ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ఒక విధంగా మీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, పోటీతత్వాన్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం విషయంలో కూడా మీకు కొంత అభివృద్ధికరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం ఆశించే దంపతులు కానీ, సంతానం అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొంత అభివృద్ధికరంగానే, ప్రోత్సాహకరంగానే ఉండే అవకాశం ఉన్నది. ఇంకా గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఒక విధంగా మరి పెద్దవాళ్ళు అయితే కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి డయాబెటిక్ సంబంధించింది, నరాలకు సంబంధించినటువంటి లేదంటే అజీర్ణ సమస్యలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక గృహ నిర్మాణం కొరకో లేదంటే వాహనం కొనే ప్రయత్నం చేస్తుంటే కొంతవరకు అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది. ఒక మంచివారి ఒక సహకారంతో మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు లాంటివి కాకుండా సొంత ధనంతో కొనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంతవరకు అటు ఇటుగా మీ యొక్క కార్యక్రమాలు ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది ఫైనాన్స్ సంబంధించిన విషయంలో. ఇక శని మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారంలో 26, 26, 27 తారీఖులో ఎక్కువగా వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కొంతమంది వృత్తిలో మార్పు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా ఓర్పుతో, చాలా సహనంతో ప్రయత్నించవలసి ఉంటుంది. ఈ 2 రోజులు అంటే 26, 26 తారీఖు, 27 తారీఖుల్లో జాతకుడు ఎక్కువగా శ్రమకు గురవ్వడం, ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావడం, ఎక్కువసేపు వెయిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే చివరికి పని సక్సెస్ అవుతుంది, కానీ చాలా ఓర్పుతో ఎదురు చూస్తే తప్ప ఆ పని పూర్తయ్యే అవకాశం అయితే లేదు. కానీ ఈ ప్రయత్నంలో జాతకుడు చాలా వరకు ఉద్యోగపరమైన అభివృద్ధి కంపల్సరీగా ఉంది. అయితే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచి వారం, మంచి అవకాశం ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలను కలుసుకోవడం కానీ, అలాగే మీకు చాలా కాలంగా మీరు వెళ్దాం అనుకున్నటువంటి పుణ్యక్షేత్రానికో, దేవాలయానికో, లేదంటే మీ గురువుగారి యొక్క గృహానికో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు కానీ, మీ యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడే మంచి విషయాలు కానీ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ వారంలో చాలా వరకు హెల్పింగ్ నేచర్, అంటే ఎక్కువ మందికి ఏదైనా విద్యార్థులకో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకో, లేదంటే ఏదైనా పూజలు గట్టా జరుగుతున్న చోట, లేదంటే స్వాములకో, ఇలాంటి వాళ్ళకి మీరు కొంతవరకు వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ యొక్క ప్రవృత్తి
సజావుగా సాగడానికి సహాయపడుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే చాలా వరకు వీకర్గా ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకి కంప్లీట్గా సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా గృహంలో కొంత అశాంతికరమైనటువంటి వాతావరణం ఈ వారంలో ఈ జాతకుడికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుంది, బయట విషయాల్లో చాలా గౌరవప్రదంగా ఉంటుంది. కానీ గృహంలో రాబోతులోకి ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఏదో విధంగా ఇంట్లో కన్నా బయటే ఎక్కువగా గడపాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఒకటేంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి. ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.